UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు వారి తమాషా పాపులేషన్ ప్రకారం చేయాలని కులగణన కార్యక్రమం చేపట్టి 99% అన్ని జిల్లాల్లో పూర్తయింది. తెలంగాణలో త్వరలో ఆ రిపోర్టుని సమగ్రంగా దాన్ని రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి దాని మీద ఒక హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపరంగా కమిషన్ కూడా వేయడం జరిగింది. అందరూ ఏమిటంటే ఆషామాషిగా చేస్తుంది అనుకున్నాం. కానీ దేశంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. బీసీలు జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని అభివృద్ధిలో కానీ రాజకీయ పదవులలో కానీ అన్నింటిలో కూడా ఆ వాటా రావాలని ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇవాళ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మేమందరం కూర్చొని ఇవాళ ఇంటింటికి ఎన్ని రేటులను పెట్టించి మీరు చూస్తూ 75 ప్రశ్నలు ప్రతి ఒక్కటి అందరూ ఎందుకు అనుకుంటున్నారని రేపు ఎవరన్నా దీనికి వ్యతిరేకంగా కోర్టులో పోయి కావాలని ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి కోర్టులో పోయినా నిలవకుండా జాగ్రత్తగా ఎన్నికల కార్యక్రమం 99.99% అంటే నల్గొండలో 100% చేసిన మొట్టమొదటి జిల్లా నల్గొండ జిల్లా. ఈ సందర్భంగా మా జిల్లా కలెక్టర్ గారికి, మా యంత్రాంగానికి కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. త్వరలోనే ఇది అందరూ కూడా 100% రేపేట్ అయిపోతున్నది. ఆ తర్వాత దీన్ని తెలంగాణలో అమలు పరిచే విధంగా దీన్ని కార్యక్రమాన్ని తీసుకోవడం, విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ఈ మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేయలేదు. ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడన్నా ఇది చేయలే. ఆ కార్యక్రమాలు పేరుకు మోడీ గారు ఓబీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు. ఆయన దాని గురించే మాట్లాడాడు. టీఆర్ఎస్ వాళ్ళకైతే ఆ సోయినే లేదు వాళ్ళకు. అందుకని మరొకసారి ఈ సందర్భంగా ఈరోజు 134వ వర్ధంతి సందర్భంగా మహాత్మా, ఆ రోజుల్లోనే మహాత్మా బిరుదు పొందిన జ్యోతిరావు ఫులే మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు. హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం చేయొచ్చు. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. మునగాడు ఆ సామంలో పండుకుని బంగారు తెలంగాణ చేస్తారు. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోయామంటే నేను కూడా ఆయన కూడా గురుకులాలకు వస్తా. ఈ పిల్లలు మీరు మాట్లాడడం వాళ్ళన్నీ మీరు కామెంట్ చేయండి. టెంటేటివ్గా మొదటి వారం అని చెప్పిండు. రేపు సీఎం గారు నిన్న వాళ్ళ సోదరుని కుమార్తె వివాహం ఉండే, మొన్న 3 రోజులు ఢిల్లీలో ఉండే. నేను కూడా బిజీగా వేరే కార్యక్రమాలు ఉంటుంది. ఎల్లుండి రేపు నిజామాబాద్ పర్యటన నాది ఉన్నది. ఎల్లుండి మహబూబ్నగర్ సీఎం రైతు సభ తెలంగాణ వ్యాప్తంగా రైతులందరినీ కూడా రమ్మంటున్నాం. అందరినీ ఎక్కువ జనం ఆ జిల్లాకి ఎక్కువ జరిగి రైతులకు మిగిలిపోయిన రైతులకు రైతు రుణమాఫీ చేస్తూ రైతులకు చేపట్టబోయే కార్యక్రమం. నేను చెప్పిన 7,500 రూపాయల రైతు భరోసా కూడా త్వరలోనే మళ్ళీ రైతు అకౌంట్ వేయబోతున్నాం. నల్గొండ జిల్లా బ్రాహ్మణ ప్రాజెక్టు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ శంకుస్థాపన చేసి ఇప్పటికే రిజర్వాయర్ నింపిపెట్టడం జరిగింది. 18 ఏళ్ళ కళ అది, నా కళ అది. ఆ ప్రాజెక్టుతో ఇవాళ చుట్టుపక్కల గ్రామాలలో అప్పుడే అన్ని బోర్లకు బావులకు నీళ్ళు వచ్చాయి. ఆ ప్రాజెక్టు అక్కడ పరిశీలించి జిల్లాకు చెందిన ఎస్ఎల్బిసి సొరంగం కానీ, శివనగూడెం కానీ, బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు అన్నిటి కూడా రివ్యూ బ్రాహ్మణ వెలువలో చేసి మళ్ళీ అక్కడి నుంచి నల్గొండ ఎన్జీ కాలేజీలో హెలిప్యాడ్లో దిగి ఇక్కడ 110 కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్తో నల్గొండ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా మున్సిపాలిటీలో కలిపినాం. ఆ కార్యక్రమం 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన, అలాగే 275 కోట్లతో మెడికల్ కాలేజు నిర్మాణం పూర్తయిన నిన్నమననే. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ దాన్ని షిఫ్ట్ కూడా చేస్తున్నాం. దాని ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఆ రోజు సాయంత్రం నిర్వహిస్తూ జిల్లాలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చేస్తున్నాం. జిల్లాకు సంబంధించి పాత టౌన్ హాల్లో కొత్త లైబ్రరీ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ మన లతీఫ్సాగుట్ట, అలాగే అక్కడ అటు సైడ్ నుంచి బ్రహ్మంగారు మనం 2 ఘాట్ రోడ్లకు కూడా శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ఎస్టిమేట్ చేసినాం.
అది ప్రాసెస్లో నిన్ననే రివ్యూ చేశాను మా R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి. అది వీలైతే దాన్ని కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి 2 అలైన్మెంట్లను ముందుకెళ్ళేయాలన్నా వెనకెళ్ళి చేయాలన్నా అని ఆ రెండింటిలో రేపెల్లుండి ఫైనల్ చేసి తాను శంకుస్థాపన చేస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన సమస్యల మీద ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టు ధర్మారెడ్డి కానీ పిల్లాయిపల్లి కాలువ మూసీ ప్రాజెక్టు చేపట్టబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నల్గొండ ప్రజలకు కూడా ఇక్కడ మూసీతోని ఎక్కువ నష్టపోయేది మనమే. ఆ మూసీ 1 కోటి మంది అక్కడ డ్రైనేజ్ కానీ పరిశ్రమల వ్యర్థాలు వచ్చేది నాశనం అయ్యేది మన ఆరోగ్యాలు. ఆ ప్రాజెక్టులోని మూసీ శుద్ధీకరణతో నల్గొండ జిల్లాకు ఎక్కువ లబ్ధి పొందుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆ బహిరంగ సభలో పాల్గొని ఘనంగా ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలి. ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ కాదు, సొరంగ మార్గం రాదనుకున్నాం. ఇలా అమెరికా నుంచి మిషన్ కూడా దగ్గరికి చేరుకుంటుంది. జనవరిలో 2 మిషన్లు మొదలైతే 20 నెలల్లోనే సొరంగ మార్గం పూర్తయితే మాకు ఏ మార్పుతో పని లేదు. ఇక మోటార్లు పెట్టే అవసరం లేదు. మెయిన్ కెనాల్ కూడా 900 కోట్లతో ఎస్టిమేషన్ వేయించాను. దాన్ని కూడా లైనింగ్ చేపిస్తున్నా. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మొన్న ఒక 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించిన దాన్ని కూడా శంకుస్థాపన చేస్తున్నారు ఆ రోజు. ఇవన్నీ కూడా త్వరలో రేపు సాయంత్రం ఖచ్చితమైన డేట్ ప్రకటిస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.